తర్వాత ఇంకా చెప్పాలంటే దైవజనుడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితం కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. డబ్బు విషయంలో ఆయన చేయి చాచిన వాడు కాడు. నా దగ్గర ఒక క్యాసెట్ ఉంది ఇంగ్లీష్లో డైరెక్ట్గా, అది నేను ఒకసారి మనకి ట్రాన్స్ఫర్ అయితే ఆడిపోయింది అర్థం కాదు, కానీ దాంట్లో డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడి అమెరికాలో ఏమన్నాడు, యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఏమన్నా అంటాడా? మన వాళ్ళంతా పోయి దేనికి భిక్షాంది ఏమైనా ఇస్తావు, కొంచెము కొంచెం ఇస్తావా అని చెప్పి భిక్షాంది ఏమని అడగని వెళ్తారు. అయితే దైవజనుడు పక్షంగా యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా భిక్షగాండ్లారా, ఇదే దేవుడు మా దేశంలో ఉన్నాడు, అదే దేవుడు మా దేశంలో ఉన్నాడు, మా వాళ్ళందరినీ అడగతైన వాళ్ళు చేసింది మీరే అని మాట్లాడుతూ వచ్చాడు. అర్థమైందా? కనుక ఆస్వాల్డ్ కాదు, డానియల్ స్మిత్ అని ఒక దైవజనుడు, ఆయన భక్సింగ్ గారి మీద ఒక పుస్తకం రాశాడు, ప్రాఫిట్ ఆఫ్ ఇండియా, హిందూ దేశపు ప్రవక్త అని చెప్పి ఆ పుస్తకం రాశాడు. 6 పుస్తకాలు పంపించాడు. అది చూసి భక్సింగ్ గారు ఏమన్నాడు, దీంట్లో అంతా మనిషికే ఉంది ఘనత, కానీ దేవునికి ఘనత లేదు, మహిమ లేదు, ఇంకా ఈ పుస్తకాలు ప్రింట్ చేయొద్దు, ఇండియాకు పంపించొద్దు అన్నాడు. అదే మనమైతే ఇంకొక కట్ట పంపించు బాగుంది అని చెప్పి మనం చేసుకోవాలి. ఆ మనుషుడు దేవుడికి మహిమ ఎతికినటువంటి వాడు, తన మహిమను కోరినటువంటి వాడు కాదు. ఈ పుల్పిడి మీద ఎన్నోసార్లు మేము దొంగిలించాము, కానీ ఆయన దేవుడు మహిమ కొరకు జీవిస్తూ వచ్చాడు. ఆయన చేతులు దెబ్బలు తిన్నాను, తోపింగాడు, గుద్దాడు, కొట్టాడు. ఇప్పుడు ఎవరన్నా కొట్టి చూస్తాం, చూపెట్టుకొని చూస్తాం, కేసు పెడతా నీ మీద. అట్లుంది సంగతి. అట్లాంటి దానికి వచ్చేసాం. దైవజనులు దెబ్బలు తిన్నాం మేము. మార్టిన్ గారు కొట్టాడు, లాసన్ గారు కొట్టాడు, బర్మా జోసఫ్ గారు కొట్టాడు, భక్సింగ్ గారు చోపింగాడు, వీపును గుద్దాడు. ఎన్ని తిన్నాము. ఏం చెప్తారు సంగతి? దైవజనుల యొక్క దెబ్బలు, వాళ్ళ గద్దింపు, తైలాభిషేకము, అది ఇప్పుడు చూస్తున్నాం మేము. అది ఇప్పుడు చూస్తున్నాం. కనుక ఆర్తిగా ఆ మేళ్లు పొందుతూ వచ్చాం. డబ్బు విషయంలో క్వెట్టా అనే స్థలంలో 18 నిమిషాలు భూకంపం వచ్చింది. పాకిస్తాన్లో క్వెట్టా అనే స్థలంలో 18 క్షణాలు అంటే 1, 2, 3, 4, 5, 6 ఎంచితే 18 వేస్తే వస్తుంది చూడు. ఆ దినాలు మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లకు వచ్చే వాళ్ళంతా కాపాడబడ్డారు, ఒక 2 మినహాయించి. మిగిలిన వాళ్ళు చాలామంది చనిపోయారు. చనిపోతే అన్నాడు కదా, వాళ్ళు ఎక్కడ గోడ కింద పడ్డారు, అరుణా కింద పడ్డారు, ఎక్కడ పడ్డారు ఏంటో వాళ్ళు వెతుకుతామని చెప్పి, వాళ్ళు సహాయపడతామని చెప్పి కాళ్ళు పోయింటే చేతులు పోయింటే వాళ్ళని తీసుకుని రెస్క్యూ పార్టీ, రక్షించే పార్టీ వెళుతూ ఉంటే అన్నాడు, తిమోతి, నేను కానీ నా అనుచరులు కానీ మేము నగల మీద నడిచినాము, డబ్బు మీద నడిచినాము, బంగారు మీద నడిచినాము, నేను కానీ నా అనుచరులు కానీ మేము ఒక్కటి కానీ తాకింటే ఒట్టు అన్నాడు. అదే మనమైతే సత్యవాడు సత్యరా ఎరుకుర తండ్రి ముందు సత్యవాడు సత్య. ఎట్లాంటి దినాలు, అట్లాంటి దైవజనుడు డబ్బు విషయంలో. అమెరికాలో కానీ అంటే, అయ్యా ఎంత గొప్ప దైవజనుడిగా నువ్వు సేవ చేస్తున్నావు, ఎంతోమంది నేను ఇస్తున్నాను, ఖాళీ చెక్ ఇస్తున్నా, రాసుకో, ఏం రాసుకుంటో రాసుకో, ఎంత రాసుకుంటో రాసుకో అని చెప్పిస్తే, నా దేవుడు ఈ చెక్కు కంటే గొప్పవాడని చెప్పి ముందు చింపేశాయంట. అర్థమైందా? కనుక అన్నాడు, డాన్స్ స్మిత్ అన్నాడు, ఆ పుస్తకం ఏం రాశాడంటే, నేను ప్రపంచ పర్యటన చేశాను, ప్రపంచ పర్యటన చేస్తే ఎంతోమంది గొప్ప దైవజనులందరితో పరిచయం నాకుంది. వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులు కార్యక్రమాలు ఆరంభించినప్పుడు రేజ్ ద ఫండ్స్ అంటే ఇంకా విరాళంగా ఇవ్వండి, ఇంకా మనకు ఇంకా కావాలి, డబ్బు కావాలా అని వాళ్ళు నోటముడి చెప్పగా విన్నాను. ఈ దైవజనుడు వాళ్ళు చేసిన దానికంటే గొప్పదని కార్యాలు చేశాడు. తన నోటమ్మడి డబ్బు కావాలి అనే మాట రాగా నేను వినలేదు అన్నాడు. అట్లాంటి దైవజనుడు ఆయన పేరు పెట్టుకొని మనం బతుకుతున్నాం. విశ్వాసము ఉదయకాలం చెప్పాడు. విశ్వాసం అంటే ఒట్టి సేవకులే కాదు. కనుక విశ్వాసాలని పేరు పెట్టుకున్న నీవు కూడాను ఆ విశ్వాసం జీవించు, ప్రయత్నించు. చూడు, దేవా నేను నమ్ముతున్నా, నీ వాక్యాన్ని నమ్ముతున్నా, ఎల్లప్పుడూ నేను నమ్ముతున్నా, ఎల్లప్పుడూ నేను విశ్వాసం వస్తున్నా, కనుక నాకు అట్టి విశ్వాసం దయచేయి అని అడుగు. దైవజనుడు ఉదయకాలం చెప్పాడు కదా, అడుగు, ప్రయత్నించి చూడు, ప్రవృత్తి చూస్తూ వస్తావు. ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఆశ్చర్యపోయాను. కనుక అయ్యా భక్సింగ్ గారి దేవుడు ఉంటేనే కనుక ఆయన హోటల్కి వెళితే నువ్వు పో, హోటల్ పో, నేను ఇస్తాను కదా పో అంటే కదా ధైర్యంగా వెళ్ళాయంట. ధైర్యంగా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ధైర్యంగా వెళ్ళిన తర్వాత అంత ఆర్డర్ చేస్తాం, ఏం కావాలా, రొట్టె కావాలా, ఇంకేం కావాలా, జోబులు పైసలా, సరే మాంసం అది తీసుకోండా, మళ్ళీ అది తీసుకొని
ప్రభా ఎట్లా అని తింటున్నాను, బిల్లు పెడతాడు, ఎట్ల సంగతి, జోబులు ఏమీ లేదు అని అంటూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు. అని ఏంటి అంత తిన్న తర్వాత ఇంకా బిల్లు ఇచ్చిన తర్వాత వస్తాను, వెనకాల నుంచి ఒకడు వచ్చి భక్సింగ్ గారు ఆ బిల్లు నేను పే చేస్తా, నేను వద్దు నీ వద్దు వద్దు ఒట్టుడు జోలు చేపెట్టాయంట. ఈ కథ విని ఒక ఆయన భక్సింగ్ గారి దేవుడు కూడా నా దేవుడు కూడా నేను అనిపించి చూడాలని చెప్పి హోటల్కి వెళ్ళాయంట. భక్సింగ్ గారి దేవుడే కదా, ఆయనకి సాయపడ్డావు, నాకెందుకు సాయపడవు అని చెప్పి తీసుకొని రా 2 ప్లేట్లు మసాలా దోశ, 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకొని రా. మా భయం ఎత్తాను ఇప్పుడు, కాఫీ తెమ్మంటావా డ్రింక్ తెమ్మంటావా, డ్రింక్ తీసుకొని ఏం పర్వాలే, లోపల భయం ఎత్తాను. దేవుడు ఉన్నాడు తెలిసినోడు, ఎవరు తెలిసి ఉన్నాడా అది చూస్తున్నా దేవా ఎవరు లేరు, భక్సింగ్ గారి దేవా నువ్వు కనిపించల్లా, లేకపోతే కానీ హోటల్లో పాతతో నాకు పెట్టేస్తుంది నన్ను నాయన అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వణుక్కుంటూ పోతుంటే ఒక ఆయన లోపలికి వస్తాను, మీరా అబ్బాబా నేను తెలుస్తాను, కళ్ళము నీళ్ళు వచ్చేసాయండి. భక్సింగ్ గారి దేవుడు నేను ఎన్నిసార్లు చేపట్టలే, అబ్రాహము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మోషే దేవా, ఏలియా దేవా, భక్సింగ్ గారి దేవా నేను ఎన్నిసార్లు చెప్పలే, జార్జ్ వరవర్ దేవా అని ఒకసారి అన్నా, జాబ్ వచ్చింది. ఎన్ని చెప్పగలము, అనుభవించాం. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి చూడు, ప్రభు చేసే కార్యాలు నీ విశ్వాసం పెంపరపడుతూ వస్తుంది. విశ్వాస వీరుడు కావాలి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ అది నేర్పించాడు. వర్తమానం ఇచ్చినప్పుడు అనేవాడు కదా, ఏమంటారు తెలుసునా, మీరు అనుకుంటారేమో భక్సింగ్ గారు, అయ్యా భక్సింగ్ గారు అది నీ బోట్లోకి కానీ మాకు కాదులే అని అనుకుంటారేమో, కాదు అది నీకు, అది నీకు, అది నీకు, అది నీకు, అది నీకు, నీకు కూడా అనేవాడు. ఎన్నిసార్లు చెప్పలే,